హలో ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి మొదలెట్టాలనేసి అనుకుంటూ ఉన్నాను. ఓకే, వెయిట్ నేను చెప్తాను. ఓకే ఓకే ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ ఈ యొక్క వీడియోలో థింక్ ఏంటంటే, మన ఛానల్ ఇంకా 10K కొడితే 1 lakh కొడతాం డైరెక్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మన ఛానల్ మోనిటైజేషన్ రిమూవ్ అయింది. సో November 4th రీఅప్లై ఉంది. ఇవి రెండు పక్కన పెడితే ఇంకా ఫస్ట్ మీ గురించి నేను మాట్లాడతా. ఎందుకు అంటే, మనం మొదలు పెట్టినప్పుడు ఛానల్ నాకు బ్యాక్గ్రౌండ్లో ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్స్ కానీ అండ్ ఎలా ముందుకు వెళ్ళాలో కూడా తెలియనప్పుడు నేను స్టార్ట్ చేశాను ఛానల్. ఇంకా ఒక్కసారి మొదలెట్టిన ఛానల్ అయితే వ్యూస్ రాలా, సబ్స్క్రైబర్స్ రాలా, ఆపేద్దాం అనుకున్నా. ఓకే, ఏదో ఒక రోజన్నా మనమన్నా ఆపేద్దాం అన్నప్పుడు నేను అంతకుముందు ప్లే బటన్స్ బాక్స్ అన్బాక్సింగ్ చేయడం, ప్లే బటన్ సిల్వర్ ప్లే బటన్ 1 lakh వచ్చినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు అరే యూట్యూబ్ ఛానల్ అంటే కన్నా వాళ్ళకంటే ఒక పేరు అండ్ వాళ్ళ నుంచి ఒక ప్రమోషను ఇవన్నీ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, నీకు యూట్యూబ్ ఛానల్ ఉందంటే నువ్వు ఒక రకంగా ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూస్తారు, అది ఏ కంటెంట్ అయినా కావచ్చు. అట్లాంటప్పుడు నేను ఛానల్ మొదలెట్టిన 1000 మంది కూడా లేరు. నాకు దాదాపు 1 year పెట్టింది 1000 మందికి. ఇప్పుడు నేను MBA ఫస్ట్ ఇయర్లో ఉన్నా. ఇంకా సరే, ఎడిటింగ్ రాదు, ఏమి రాదు. నాకున్నది పోకో X4 Pro మొబైల్. వాటి నుంచి షూట్ చేయడం, తీసినది కూడా కాన్సెప్ట్ బాగా రాకపోయినా కూడా పెట్టడం, వీడియోలు ఏ చిక్తే వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం అప్లోడ్ చేసిన. సో మన ఛానల్ వచ్చేసి అప్పుడు మిక్స్డ్ కంటెంట్ లేక పడిపోయింది. అంటే మనకి ఎటువంటి కెమెరా లేదు, ఎటువంటి డ్రోన్ సహాయం తీసుకోలేదు, వీడియోస్ కూడా ఎక్కడి నుంచి కొనలేదు. ఇంకా వాచ్ టైం కూడా ఫస్ట్లో రాలేదనేసి అమౌంట్ పెట్టి 3K అట్లా చేసినా కూడా అది ఫేక్ అయిపోయింది, వాళ్ళు పంపించలేదు, అక్కడ అమౌంట్ లాస్ అయింది. సో చాలా వరకు నేను నా ఛానల్ని సక్సెస్ చేయాలి, చాలా వరకు నా ఛానల్ని మోనిటైజేషన్ చేయాలి అనుకున్నాం. ఫస్ట్ నాకు కావాల్సింది 500 members. దానికోసం చాలా ప్రయత్నించాను. ఫస్ట్ మోనిటైజేషన్ అయినప్పుడు సెకండ్ మోనిటైజేషన్ కావాలా, దాని గురించి చాలా రిస్క్ తీసుకొని చేసుకున్నాం. సో డాలర్స్ యాడ్ కావాలా, పిన్ను రావాలా, ఇవన్నీ చేసినాం. ఫస్ట్ పేమెంట్ రావాలా, అది వచ్చింది. అంటే ఒక్కటి ఇక్కడ ఏంటంటే, యూట్యూబ్లో మనం నేర్చుకునేటివి మెయిన్గా 2. ఒకటి ఓపిక. అంటే మనం ఫస్ట్ కోపంగా ఉన్నప్పుడు కానీ ఒక యూట్యూబ్ మొదలెట్టినప్పుడు వ్యూస్ తక్కువ వస్తాయి, మనం దాన్ని కోపం తెచ్చుకొని మొబైల్ పగలగొట్టడం కానీ లేకపోతే డిలీట్ చేయడం కాదు. అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ వీడియో పోతారు, ఒక వీడియో సక్సెస్ అయితే చాలు, నీకు అంతా అక్కడ వస్తుంది, అమౌంట్ కానీ ఒక పేరు కానీ అంత. ఇంకా అది. రెండోది ఏంటంటే టైం సెన్స్, టైం మేనేజ్మెంట్. ఈ 2 అంటే పర్టికులర్గా నువ్వు ఇది తీయాలనుకుంటే అది తీస్తావు, ఇది చేయాలంటే అది చేస్తావు. ఎందుకంటే నువ్వు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ ఎప్పుడు చేస్తున్నావో పక్కన పెడితే నీకు మనసులో ఉంటుంది, రోజు ఒక వీడియో పెట్టాలా, 2 days ఒక వీడియో పెట్టాలా, లేదంటే మంచిగా 3 days 4 days ఒకటి మంచి వీడియో తీసి ఎడిటింగ్ చేసి పెట్టాలా. ఇవన్నీ నీ మైండ్లో మెదులుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకి ఎడిటింగ్ అనేది అవసరం. ఫస్ట్ మీరు బడ్జెట్ పెట్టకపోయినా కూడా చాలామంది ఏమంటారంటే ఎడిటింగ్ కావాలా, థంబ్నెయిల్స్ మంచివి కావాలంటారు. అవి ఎందుకంటే చెప్తా. అవి కూడా వ్యూస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ స్టాల్కి వెళ్ళి టీ తాగావు, నువ్వు నీ ఫ్రెండ్, ఒకరికి ఎడిటింగ్ వచ్చి ఒకటి ఎడిటింగ్ రాదు. సో అదే టీని వాడు ఎడిటింగ్ చేసి మంచిగా డిజైన్ చేసి పెడతాడు, నువ్వు అదే టీని ఊరికి జస్ట్ ఫోటో పెట్టి పెడతావు. వీడియో అంతా ఒకటే కానీ థంబ్నెయిల్ వేరు. థంబ్నెయిల్ ఏ అట్రాక్టివ్గా ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు 10 మంది అమ్మాయిలు పోతున్నారు, వాళ్ళంతా 10th class అనుకో. 10 మంది అమ్మాయిలు పోయేటప్పుడు వాళ్ళలో ఒక్కరు మంచిగా ఉంటే కన్నా అరే మంచిగా ఉంది అమ్మాయి అంటారు, కానీ అందరూ మంచిగా ఉన్నారు అంట, అందరూ 10th class కానీ పర్టికులర్గా ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తాం. అలా మనము ఎడిటింగ్ థంబ్నెయిల్స్ అనేవి ముఖ్యం. కానీ మనం లో క్లాస్, మనం అంత బడ్జెట్ పెట్టడం, థంబ్నెయిల్స్ బయట కొనాలంటే 500, వీడియో ఎడిటింగ్ చేయాలంటే 2K, ఇలా ఛార్జెస్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనం అంత అమౌంట్ పెట్టి తీసుకున్నప్పుడు వ్యూస్ రాకపోతే మనకి అమౌంట్ అంతా వేస్ట్ అనమాట. అలాంటప్పుడు మీరేం చేయాలి, ఓకే చెప్తున్నాం. అలాంటప్పుడు మీరేం చేయాలి అంటే, పర్టికులర్గా మీరు షార్ట్స్ పైన ఫోకస్ చేయండి. షార్ట్స్ మంచిగా తీయండి, షార్ట్స్ వైరల్ బిరన్ అవుతాయి. అండ్ షార్ట్స్తోనే మనకి సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ చేసుకుంటారు. షార్ట్స్ ద్వారా వచ్చిన వాళ్ళు దాని నుంచి ఈ లాంగ్ వీడియో కూడా అట్రాక్ట్ అవుతారు. అంటే నా ఛానల్ కంటెంట్కి వాళ్ళు ఓన్లీ హిస్టరీ పైన మట్టుకే చూడగలరు.
కామెడీ వీడియోస్ లేదా నా ఫేస్తో నేను పెట్టినా కూడా వాళ్ళు చూడలేరు. ఎందుకంటే ఆ ఛానల్ నాది అనేసి వాళ్ళకి తెలియాలంటే కొన్ని వీడియోస్ నేను దాంట్లో పోస్ట్ చేసి ఓహో అతనిది ఈ ఛానల్లో అతనిది ముందు అవి పెట్టేవాడు, ఇప్పుడు ఇవి పెడుతున్నాడు. అది కూడా మనం చేంజ్ చేయడానికి కూడా ప్లానింగ్ ఓకే రెడీ అయింది. అంటే November 4 నుంచి మనం కంటెంట్ ఓన్గా పెడతాం. ఇంకా ఇప్పటికి కూడా 1 lakh కొట్టినాం ఒక మొబైల్తో అంటే అది ఒక మంచి రెస్పెక్ట్ అనమాట. ఎందుకంటే బయట పోయినప్పుడు నాకు 1000 మంది కూడా లేనప్పుడు చులకనగా ఇది పెట్టినారు వేస్ట్ అంటే నాకు పెట్రోల్ ఖర్చులు, ఫస్ట్ నుంచి పెట్రోల్ ఖర్చులు, రీఛార్జ్ ఖర్చులు, రోజు 49 అన్లిమిటెడ్ రీఛార్జ్, పెట్రోల్ ఖర్చులు, ఎవరైనా నచ్చోడు పిలుచుకొని పోయినప్పుడు చిన్న చిన్న వీడియోలు తీసుకున్నాడు వాళ్ళకి ఫుడ్ కానీ అవి ఇవి అంటే అనకూడదు. అంటే మనం చెప్పాల్సింది తప్పదు వీడియోలు. అలా పెట్టినప్పుడు మనకు తెలియదు అనమాట. రోజు ఒకసారి పోయినప్పుడు ఒక 200 300 అయిపోతుంది. అలా ఎన్నిసార్లు వింటాం అవన్నీ మనకు రావు. కానీ యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది తీసుకున్నాం. అయితే నాకు యూట్యూబ్ వాళ్ళు అక్కడి నుంచి డాలర్స్ పడ్డాయబ్బా మీకు తీసుకోండి అనేసి వాళ్ళు కాల్ చేసి నాకు ముఖంలో ఎంత హ్యాపీ వచ్చింది తెలుసా. ఫస్ట్ పేమెంట్ అది నేను కష్టపడిన 2 years పేమెంట్ అది. అందరూ 8.5K 9K తీసుకుంటాడు, కానీ నేను దానికి డబ్బులు తీసుకున్నా. అంటే ఇక్కడ ఏమంటుందంటే మనం ఎప్పుడు కూడా తాబేల్లాగా పరిగెత్తితే ఎక్కడో దగ్గర పడిపోదాం. తాబేలు పరిగెడుతుంది అనేసి నేను అంటున్నా, అది నిజం కాదు కదా. తాబేలు నడుస్తుంది అంటే ఆడ మనము గుడ్డిగా నమ్మకూడదు, ఎవరిని గుడ్డిగా పోకూడదు. తాబేలు ఎప్పుడైనా చిన్నగానే పోతుందని మన మనసులో ఉండి మనం నిదానంగా సక్సెస్ అవుతాం అనుకుంటే అవుతాం. అంటే కొంతమంది ఎట్లా అంటే కదా వీడియో పెడదాం అన్నప్పుడు రేపు దిద్దాం నీకు తెలుసు నువ్వు పెట్టే వీడియోస్ అప్పుడు వైరల్ అవుతుందేమో, అది నువ్వు నమ్ముకో. నీకు అన్ని వీడియోస్ వైరల్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిఖిత కిడ్ ఆమె అంటే మేము టిక్టాక్ ఉన్నప్పుడు మేము మమ్మల్ని ఫాలో అవుతాం చిన్న పిల్ల లిఖిత. ఒక రాను బొంబాయికి రాను ఒక సాంగ్ అది ఇప్పుడు 50 కోట్ల వ్యూస్కి పోయి దాదాపు 3 కోట్లు వచ్చింది పైన దానికి వచ్చిందంటే ఆ పాటకి. అంటే వాళ్ళు మామూలు మ్యూజిక్ అంటే సింగరు అలా పాడాడు, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా ఇచ్చారు, డ్యాన్స్ స్టెప్లు అలా ఉన్నాయి. ఇంక ఒక్క వీడియో మంచిగా పడితే చాలు మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. అదే నేను చెప్తా, ఏదో ఒక రోజు నీకు ఒక వీడియో నీకు పర్ఫెక్ట్ కుదురుతుంది, వైరల్ అవుతుంది. నీకు ఎన్నో 10 వీడియోలు ఏమి అవసరం లేదు. సుష్మా భూపతి తెలుసు అందరికీ. ఆమె వినాయక చవితి రోజు ఒక పాట డ్యాన్స్ అయితే నైట్ అప్లోడ్ చేసిన వీడియో మార్నింగ్ అయితే వైరల్ అయింది. అక్కడి నుంచి ఆమె రూపురేఖలు మారిపోయాయి. అదంతా ఎందుకు? మోనాలిసా. ఆమె ఎవరో కూడా తెలియదు, ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తుంది. అంటే గర్ల్స్కి ఎక్కువ వస్తాయి అనేసి పక్కన పెడితే బాయ్స్కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయితే కష్టపడాలి. థింక్ ఇక్కడ నువ్వేదో చెప్తున్నావు, నువ్వేం చదివినావు అని చెప్పచ్చు. అయితే నేను నేర్చుకున్న అనుభవాలు, నేను యూట్యూబ్లో చూడని కొన్ని గైడ్లైన్స్, వార్నింగ్స్ అన్నీ నేను చూసేసాను. కాబట్టి మీరు పెట్టిన వాళ్ళు సక్సెస్ కావాలంటే ఏమేమి మీకు ఉండాలి, సక్సెస్ అయితే ఏం యూజ్ ఉంటాయి, ఇది ఓపెన్గా నేను చెప్తాను. మా గ్రామ పంచాయతీ చుట్టుకారం ఉన్న ఈ ఊర్లు 5 అండ్ మా చుట్టూ మండలం అటుపక్క ఎక్కడ తీసుకుని ఇన్స్టాలో తెలుసు నాకు. ఇన్స్టా పక్కన పెట్టాను, ఎందుకంటే గర్ల్స్ చాలామంది ఇన్స్టాలో ప్రమోషన్స్ కోసం ఉన్నారు. అయితే యూట్యూబ్ పెద్ద ప్లాట్ఫామ్ అనమాట. నీకు ఏ మొబైల్ అయినా కొనుక్కో, నువ్వు శాంసంగ్, యాపిల్ ఫోను, OnePlus ఏ మొబైల్ ఇన్స్టాల్ అయ్యి వచ్చిన ఒకే ఒక యాప్ యూట్యూబ్. కాబట్టి యూట్యూబ్ నమ్మినా నేను. యూట్యూబ్లో అంతా నీకు ఇన్స్టాలో అక్కడ 1000 మంది లేదంటే 1,00,000 మంది ఫాలోవర్స్ ఉండే యూట్యూబ్ దగ్గర అక్కడ ఉండరు. ఎందుకంటే అంత కష్టం యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలంటే. అండ్ ఇన్కమ్ అంతకి 2 నింతలు వస్తారు యూట్యూబ్లో. అది ఓన్లీ ప్రమోషన్స్. నాన్ వెజ్ గారు కూడా ఒక వీడియో చేసి పెట్టారు, అది చూడండి. మీరు చూస్తే మీకు ఇన్కమ్ ఎలా సంపాదించాలి యూట్యూబ్లో అనేసి ఒక వీడియో, అదంటే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి, సక్సెస్ వచ్చిందంటే మా చుట్టూ ఉన్న విలేజెస్లో 1 lakh కొట్టిన పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే కన్నా అది నేనే కన్ఫామ్గా చెప్తాను. అంటే ఇది ఏదో మనంతగా మనం పోవడం కాదు. ఎందుకంటే మనం కష్టపడినప్పుడు మనం తిట్టిన వాళ్ళకి తెలియజెప్పాలి, ఒక్కని కోసమే పోరాడాలి. వాడు అనినోడే మళ్ళీ వేరే వాడిని అడిగి మనకి ఎంతమంది వచ్చారని వాడే అడగాలి, మళ్ళీ అట్లా పోరాడాలి. 1 lakh కొట్టిన ఏదైనా ఛానల్ ఉందంటే అది ఓపెన్ చెప్తే టీకూ వ్లాగ్స్ ఛానల్ పక్క కంపల్సరీ. అండ్ ప్లే బటన్ కూడా కొట్టినప్పుడు తీస్తా వీడియో. ప్లే బటన్
ఎందుకు ప్లే బటన్ కావాలంటే అదొక గౌరవం. యూట్యూబ్ CEO నుంచి సిగ్నేచర్ పెట్టి మనకి పంపిస్తున్నాడు అంటే అది అమెరికన్ సిగ్నేచర్, అమెరికా నుంచి వస్తుంది మనకి. అక్కడి నుంచి ఒక్కరు మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్ దాటిపోయిన దానికి వాళ్ళు మనకి ఇస్తున్న సిల్వర్ ప్లే బటన్ ఏదైతే ఉందో అది పక్కన పెడితే ఆ యొక్క ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో వచ్చేసి యూట్యూబ్ CEO సిగ్నేచర్ అనేది ఉంటుంది. అది నాకు మెయిన్ కావాల్సింది. నువ్వు లక్షలు పెట్టి యూట్యూబ్ CEO సిగ్నేచర్ తీసుకురా, కోట్లు పెట్టు, పోతావా నువ్వు వాటికి? అసలు అమెరికాకి పోవాలంటే నీకు టికెట్ ఎంత? ఫ్లైట్ టికెట్ 1 lakh అపో. కాబట్టి ఆ ఫ్రేమ్ కోసం నాకు 1,00,000 మందిని పక్కన పెడితే సిల్వర్ బటన్ నాకు ముఖ్యం. అది ఎప్పుడు వస్తుందో వెయిటింగ్. నేను 1 సబ్స్క్రైబర్ ఉన్నప్పటి నుంచి సిల్వర్ ప్లే బటన్ ఎలా ఉంటుంది, సిల్వర్ ప్లే బటన్ ఎలా ఓపెన్ చేస్తే ఏమేమి ఉంటాయి అని నేను సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ ఇవే చూస్తూ ఉన్నవాడిని. ఒకటి భయం. ఇప్పుడున్న అంటే రోజు చాలామంది యూట్యూబ్ని తీస్తూ ఉన్నారు, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. అయితే మనము 1 lakh కొట్టే లోపు యూట్యూబ్ ఏమన్నా రూల్స్ మార్చేస్తే 2 lakhs ఎత్తుకొని వెళ్ళిపోతే మార్చారు. రీసెంట్గా 2 monetization ఉండేది 1 monetization చేశారు. అండ్ సిల్వర్ ప్లే బటన్ పెద్దగా ఉండేది, ఇది స్మాల్ సైజ్ పెట్టారు. అయితే సిల్వర్ ప్లే బటన్ వస్తుంది, అయితే పెద్ద సైజ్ ఉండేది చిన్న సైజ్ అయిపోయింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.